నమస్కారం. నా పేరు కందుల భానుప్రసాద్ యాదవ్. నన్ను పశ్చిమ గోదావరి జిల్లా యాదవ్ సంఘం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంలో మన అఖిల భారతీయ యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ లాకా వెంగళరావు గారు ఈ నెల అనగా ఫిబ్రవరి 8వ తారీఖు ఆదివారం నా ప్రమాణ స్వీకారాన్ని జరపాలని నిశ్చయించారు. కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు మాజీ మంత్రివర్యులు, ఆయన శుభాశీస్సులతోటి ఈ కార్యక్రమం జరగబోతుంది. దీనికి ముఖ్య అతిథులుగా ఉక్కుసూరు గోపాలకృష్ణ గారు, అఖిల భారతీయ యాదవ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఏలూరు మాజీ అధ్యక్షులు చిత్రపోయిన శ్రీనివాస్ గారు కూడా హాజరు కాబోతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీ గొలగాని సత్యనారాయణ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరగబోతుంది. నాతో పాటు గౌరవ అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీ గొలగాని సత్యనారాయణ గారు, ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శ్రీ కర్రి వెంకట గంగాధర అప్పారావు గారు, ట్రెజరర్గా తానికి జోగేశ్వరరావు గారు, వారితో పాటు మిగిలిన 30 మంది కార్యవర్గం కూడా ఆ రోజున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉదయం 9 గంటలకు మన జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం శ్రీ గౌరవనీయులు డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా ప్రారంభమవుతుంది. అనంతరం అక్కడ నుండి ర్యాలీగా భీమవరం జువ్వలపాలెం రోడ్లోని ఆనంద ఫంక్షన్ హాల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతుంది. కాబట్టి మన యాదవ్ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. కార్యక్రమం అనంతరం విందు కలదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ జరగబోయే కార్యక్రమంకు మంచి మనసుతోటి అన్ని జిల్లాల నుంచి మన యాదవులందరూ ఇరువుగా వచ్చి ఆశీర్వదించి దీన్ని సంపూర్ణంగా నిర్వర్తించాలని కోరుకుంటున్నాం మేమందరం. పశ్చిమ గోదావరి జిల్లా యాదవ్ సంఘం అధ్యక్షులుగా కందుల భానుప్రసాద్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం 8/2/2026 తారీఖు ఆనంద ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన పశ్చిమ గోదావరి జిల్లా నలుమూలల నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి కందుల భానుప్రసాద్ గారిని ఆశీర్వదించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.